కిరణభవరం చెన్నై లవ్ స్టోరీ మూవీ లిమిటెడ్ ప్రీమియర్ షోస్తో రిలీజ్ అయింది. ప్రీమియర్ షోస్కి గాను మూవీ ఇండియాలో 65 లక్షల గ్రాస్ మార్క్ని అందుకొని మంచిగా పర్ఫామ్ చేసింది. 7.5 కోట్ల గ్రాస్ మార్క్ని అందుకుంటుంది అనుకుంటే ఆ మార్కును దాటేస్తూ 1.5 కోట్ల మార్క్ ఎక్కువ కలెక్ట్ చేసింది. అనుకున్న దానికన్నా షేర్ మూవీ 5 కోట్ల లోపు అయితే షేర్ని కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. ఇంకా మూవీ సాధించిన ఏరియాల వారీగా కలెక్షన్లు గమనిస్తే నైజాంలో షేర్ 1.36 కోట్ల షేర్ని అందుకుంది. ఇంకా సీడెడ్ విషయానికి వస్తే సీడెడ్లో మూవీ మంచిగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. సీడెడ్లో క్లాస్ మూవీ అయినప్పటికీ 50 లక్షల షేర్ని ఇంకా సీడెడ్ విషయానికి వస్తే సీడెడ్లో మూవీ మంచిగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. సీడెడ్లో క్లాస్ మూవీ అయినప్పటికీ 50 లక్షల షేర్ని మార్కుని అందుకని డీసెంట్గా పర్ఫామ్ చేసింది సీడెడ్లో. ఇంకా ఆంధ్ర విషయానికి వస్తే 1.26 కోట్ల షేర్ని అందుకుని నైజాం షేర్ కలెక్షన్స్ని అయితే అందుకోలేకపోయింది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో షేర్ 3.10 కోట్లని అందుకుంది. గ్రాస్ కనుక చూస్తే 5.3 కోట్ల గ్రాస్ని అందుకొని సూపర్గా ఓపెన్ అయింది తెలుగు రాష్ట్రాల్లో మూవీ. ఫైనల్ రన్లో తెలుగు స్టేట్స్లో 12 కోట్ల గ్రాస్ మార్క్ని అందుకోవడం ఈజీగా కనిపిస్తుంది మూవీ. ఇంకా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 22 లక్షల షేర్ని అందుకుంది. ఇంకా ఓవర్సీస్ విషయానికి వస్తే 1.13 కోట్ల షేర్ని అందుకుంది. $300K గ్రాస్ మార్క్ని దాటింది ఓవర్సీస్లో. ఫస్ట్ 1 మిలియన్ మార్క్ అందుకుంటుందో లేదో చూడాలి కిరణభవరం కెరీర్లో చెన్నై లవ్ స్టోరీ మూవీ. దీంతో వరల్డ్ వైడ్గా 4.45 కోట్ల షేర్ని అందుకుంటే గ్రాస్ 8.40 కోట్ల గ్రాస్ని అందుకుంది వరల్డ్ వైడ్గా. మూవీ హిట్ అనిపించుకోవాలంటే వరల్డ్ వైడ్గా 16 కోట్ల షేర్ని అందుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన 4.45 కోట్ల షేర్ కాకుండా మరో 11.60 కోట్ల షేర్ని అందుకుంటే క్లీన్ హిట్ మార్క్ దాటుతుంది మూవీ. కిరణభవరం కెరీర్లో బెస్ట్ ఓపెనర్ మూవీగా నిలిచింది. కా మూవీ తర్వాత ఈ మూవీ చాలా ఎక్కువ కలెక్ట్ అయితే చేసింది. కా మూవీ డే 1 కేవలం 5.8 కోట్ల గ్రాస్ని అందుకుంటే ఆ మార్కుని ఈ మూవీ దాటిస్తూ కెరీర్ బెస్ట్ ఓపెనర్గా నిలిచింది కిరణభవరం కెరీర్లో. డే 2 కూడా బుకింగ్స్ మంచిగానే జరుగుతుండడంతో ఈరోజు వరల్డ్ వైడ్గా 3 కోట్ల షేర్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఓన్లీ మూవీ నెక్స్ట్ థర్స్డే దాకా బాగా రన్ అవుతుంది ఓవర్సీస్లో. ఎందుకంటే ఓవర్సీస్లో 30th నుంచి స్పైడర్ మ్యాన్ మూవీ ఉండడంతో ఓవర్సీస్ నుంచి కలెక్షన్స్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఈ మూవీ కూడా 1 మిలియన్ మార్క్ని అందుకోవడం కష్టంగానే కనిపిస్తుంది ఓవర్సీస్ నుంచి. ఫస్ట్ 1 మిలియన్ మార్క్ మూవీ కూడా ఇది మూవీ అవ్వదు అనిపిస్తుంది నాకైతే కనుక. మీరు ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోయినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో మాత్రం పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోతో కలుసుకుందాం. దిస్ ఈస్ టీమ్ మూవీ మింట్. బై బాయ్.